దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 27th జూన్ 2026. మీ అందరికీ యేసు ప్రభువార్ పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజియా చాప్టర్ 8 and verse 18. ఇదిగో, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలు ఎలాగున్నారంటండి? సూచనములుగాను మహత్కార్యముగాను ఉన్నారు. అర్థమవుతుందండి? యు ఆర్ ఎ సైన్ అండ్ యు ఆర్ ఎ వండర్. యెహోవా వలని, దేవుని వలన. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Behold, I and the children whom the Lord hath given me are for signs and for wonders in Israel from the Lord of hosts who dwelleth in Mount Zion. Signs and wonders. మనము సూచనలుగాను మహత్కార్యములుగాను ఉంటాము కాదని ఉన్నాము. ఎప్పుడు ఉన్నామండి? ఎప్పుడైతే మనం దేవుని కుటుంబంలో చేరామో, దేవుని పిల్లలను పిలువబడ్డామో, ఎప్పుడైతే దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుస్తున్నామో, మనము ఒక సూచనగాను ఒక మహత్కార్యముగాను దేవుని వలన అయ్యున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభువు అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నమ్మాలి. నమ్ముట నీ వలనైతేనే ఇది నీ జీవితంలో ఒక సూచనలు చూస్తావు, మహత్కార్యాలు చూస్తావు. నీ కుటుంబంలో సూచనలు చూస్తావు, మహత్కార్యములు చూస్తావు. నువ్వు నమ్ముతున్నావా? యేసు ప్రభు రక్తము చేత కడగబడిన నీవు, దేవుని కుటుంబంలో చేర్చబడిన నీవు, అంధకార సంబంధమైన అధికారం నుంచి ఆయన కుమారుని రాజ్యములోకి చేరిన నీవు సూచనముగాను మహత్కార్యముగాను ఉంటావు కాదు, ఉన్నావు. యు ఆర్, వెదర్ యు ఫీల్ ఇట్ ఆర్ నాట్, యు ఆర్. ఇది ఎప్పుడు నీ జీవితంలో ప్రత్యక్షపరచబడతాదని నువ్వు నమ్మినప్పుడు. You are a sign, you are for a signs and wonders, and these things are manifested when you believe what God said. When you believe what God said. అర్థమవుతుందండి? ఇక సిక్నెస్ గురించి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువు అడుగుతాడు, నేను చేయగలను నమ్ముతున్నావా? ఈరోజు ఈ వాక్యం విన్న నీవు, ఈ యొక్క వాగ్దానం విన్న నీవు, ఈ వాగ్దానం నీకని నమ్ముతున్నావా? దేవుడు నిన్ను ఒక సూచనముగాను ఒక మహత్కార్యముగాను చేసి ఉన్నాడని నమ్ముతున్నావా నీవు? ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. యూ బిలీవ్ ఇట్, యు ఆర్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసం అంటే ఏంటండి? దేవుడు చెప్పిన మాట నమ్మడం. అది నీ జీవితంలో కనపడకపోయినాను నమ్మడము. నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. హిందీ में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 8 अध्याय और 18 वचन पढ़ रहे हैं. देख, मैं और जो लड़के यहोवा ने मुझे सौंपे हैं, वे सेनाओं के यहोवा की ओर से जो सियोन पर्वत पर निवास किया रहता है, इसलिए इस्राएलियों के लिए चिन्ह और चमत्कार है. चिन्ह और चमत्कार है. जो यीशु मसीह के परिवार में है वो क्या है? एक चिन्ह और चमत्कार है. आपका जिंदगी एक चमत्कार जिंदगी है. आपका जीवन एक चिन्ह होना चाहिए कि है करके लिखा हुआ है. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము ఇటువంటి ఆశీర్వచనాలు ఒకరి గురించి ఒకరు పలకాలి. మీ పిల్లల కొరకు మీరు పలకాలి. డైలీ కన్ఫెస్ దిస్. when you look at your children, confess this. మీ పిల్లలు చూస్తున్నప్పుడు, మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, వారిని పలకరిస్తున్నప్పుడు, నువ్వు ఒక సూచనగా దేవుడు చేశాడు, నువ్వు ఒక మహత్కార్యముగా దేవుడు నిన్ను చేశాడు, పలకడం ఆరంభించండి. చిన్నప్పటి నుంచి మీరు పలకడం ఆరంభించండి. భావి కాలంలో వారు ఒక అద్భుతముగా, వారు ఒక మహత్కార్యముగా లోకానికి మీకు కనపడతాడు.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రంలో నాయన. అవును తండ్రి, నీవు మమ్మల్ని ఏమి చేసి ఉన్నావో నీ కుటుంబంగా నాయన, అది మేము నమ్ముటకు, మేము గ్రహించుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అవును తండ్రి, మమ్మల్ని సూచనలుగాను మాకు మహత్కార్యములుగాను మమ్మల్ని చేసావు నాయన. కానీ ఆ స్థాయికి, దిగు స్థాయికి మేము జీవిస్తున్నాం నాయన. ఆ స్థాయికి తగినట్టుగా మేము జీవించలేకపోతున్నాం నాయన. అది నమ్ముటకు నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభా దేవా, ఒక అద్భుతముగాను, ఒక మహత్కార్యముగాను నువ్వు చేసి ఉన్నావని నమ్ముతుండగా వారి అందరి జీవితంలో, వారి కుటుంబాల్లో నాయన, వారు ఉన్న పరిస్థితుల్లో ప్రభా దేవా, అద్భుతాలు, మహత్కార్యాల కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచిన స్తోత్రం. హాస్పిటల్స్లో ఉన్నవారు నాయన, మీ తోడుకే స్తోత్రంలో నాయన, సర్జరీ జరిగిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ సహాయం, మీ తోడుకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవాన్ని కృపదయచని రికవరీ అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవ, జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు వెతుకుతున్న వారు, వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు వారికి దయచేసి వారి ఉద్యోగంలో నాయన దేవాతని అద్భుతములు మహత్కార్యముల కొరకు స్తోత్రం నాయన. థ్యాంక్ యూ ఫర్ సైన్స్ అండ్ వండర్స్ in their jobs, my Father. Lord, I release it in the name of Jesus Christ in their lives, my Father. నాయన, బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించడానికి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దేవ, చదువుకుంటున్న వారు, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు, అడ్మిషన్ కొరకు ఎదురు చూసిన వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు నీడు దయచేసి వారు చదువంతట్లో ప్రభా నాయన, వారిని సూచనములుగాను, వారిని మహత్కార్యములుగాను నువ్వు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లిరోజు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన దగ్గర కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.